హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. ద క్విట్ ఇండియా మూవ్మెంట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఆగస్ట్ 8. దిస్ ఇయర్ మార్క్స్ డాష్డ్ యానివర్సరీ ఆఫ్ ద మూవ్మెంట్. క్విట్ ఇండియా ఉద్యమం ప్రతి సంవత్సరం ఆగస్టు 8 అయితే నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం ఎన్నవ ఉద్యమ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఓకే, ఇయర్ ఆగస్ట్ 8, 2021 79th క్విట్ ఇండియా మూమెంట్ 79వ క్విట్ ఇండియా ఉద్యమం అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినియస్ పీపుల్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డేట్. ప్రపంచ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చి ఆగస్ట్ 9, ఆగస్ట్ 9th. The Prime Minister Narendra Modi would launch the Ujjwala 2.0 by handing over the LPG connection at which district of Uttar Pradesh? ఉత్తరప్రదేశ్లో ఏ జిల్లాలో ఎల్పిజి కనెక్షన్లు అందజేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభిస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్లోని మహోబా డిస్ట్రిక్ట్. Which among the following superstar has been announced as the Indian ambassador for Eurosport India Motorsport Property MotoGP? Eurosports India Motorsport Property MotoGP కోసం అంబాసిడర్గా ప్రకటించబడిన బాలీవుడ్ స్టార్ ఎవరు? ఆన్సర్ వచ్చి జాన్ అబ్రహాం. According to the Ministry of Personnel Order, the Cabinet Secretary has been given a 1-year extension by the government. Who among the following is the Cabinet Secretary? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఆర్డర్ ప్రకారం క్యాబినెట్ సెక్రటరీకి ప్రభుత్వం 1 సంవత్సరం పొడిగింపు అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ రాజీవ్ గౌబా. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ రీనేమ్డ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అవార్డ్ యాజ్ ద మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్రింది వాటిలో ఏ అవార్డును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చారు? ఆన్సర్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. సో ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరునే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చడం జరిగింది. విచ్ అమంగ్ ద ఎడ్యుటెక్ మేజర్ హ్యాస్ అనౌన్స్డ్ ద 2 crore క్యాష్ రివార్డ్ ఫర్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా. ఒలింపిక్ బంగారు విజేత నీరజ్ చోప్రాకు 2 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన ఎడ్యుటెక్ మేజర్ కంపెనీ ఏది? ఆన్సర్ వచ్చి బైజూస్. The naval exercise Jayat Talwar 2021 has been carried out between which among the following country? Jayat Talwar 2021 అనే నౌకా విన్యాసం ఏ దేశాల మధ్యలో జరిగింది? ఆన్సర్ ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇండియా మరియు యుఏఈ మధ్య అయితే జరిగింది. అనుపమ్ శ్యామ్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్. ఇటీవల అనుపమ్ శ్యామ్ గారు అయితే మరణించారు కదా, అతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? ఆన్సర్ ఫిలిం, సినిమా రంగానికి చెందిన వ్యక్తి మనకి అనుపమ్ శ్యామ్ వచ్చి. ద వరల్డ్ బయోఫ్యూయల్ డే హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డే. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తారీఖున జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి ఆగస్ట్ 10. Which among the following state has been first state in the country to issue the order with regard to the implementation of National Education Policy 2020? ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం మనకి జాతీయ విద్యా విధానం 2020 అమలుకు సంబంధించి ఆర్డర్ జారీ చేసిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది? ఆన్సర్ వచ్చి కర్ణాటక. Who among the following has been given the 3-year extension as the chairperson of National Commission for Women? క్రింది వాటిలో ఎవరు మనకి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా 3 ఏళ్ల పాటు పొడిగింపు పొందారు? ఆన్సర్ రేఖా శర్మ. Who among the following cricketer has been appointed as the equity partner and brand ambassador of Homeland with a 3-year strategic partnership? క్రింది క్రికెటర్లో ఎవరు ఈక్విటీ భాగస్వామిగా మరియు 3 సంవత్సరాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో హోమ్ల్యాండ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డారు? ఆన్సర్ ఎంఎస్ ధోని, మహేందర్ సింగ్ ధోని. ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ అనౌన్స్డ్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ 101 member contingent of Indian Army in the International Army Games 2021 in which among the following country? అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్ 2021లో భారత సైన్యం యొక్క 101 మంది సభ్యుల బృందాన్ని పాల్గొన్నట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏ దేశాల్లో మనకి గేమ్స్ అనేవి జరుగుతున్నాయి? ఆన్సర్ వచ్చి రష్యా. మనకి అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్ అనేవి అయితే రష్యాలో జరుగుతున్నాయి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్పేస్ స్టేషన్ హ్యాస్ సెట్ టు లాంచ్ ద INS 2B భూటానిస్ శాటిలైట్ ఇన్ డిసెంబర్ 2021? ఈ క్రింది వాటిలో ఏది INS 2B భూటాన్ ఉపగ్రహాన్ని డిసెంబర్ 2021లో ప్రయోగించబోతుంది?
ఆన్సర్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. Which among the following Bollywood actors has been launched the book titled the This Year That Wasn't the Diary of a 14-year-old? ఈ క్రింది ఏ బాలీవుడ్ నటి ది ఇయర్ దట్ దిస్ ఇయర్ దట్ వాజంట్ ద డైరీ ఆఫ్ 14 years old అనే పుస్తకాన్ని విడుదల చేశారు? ఆన్సర్ వచ్చి మనకి షబానా ఆజ్మీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జేమ్స్ ఆండర్సన్ బికమ్ ద థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద టెస్ట్ క్రికెట్ బై సర్ప్రైజింగ్ హూ అమంగ్ ద ఫాలోయింగ్? క్రింది వాటిలో ఎవరి రికార్డును అధిగమించి జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ క్రికెట్లో 3వ అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు? ఓకే, జేమ్స్ ఆండర్సన్ వచ్చి అనిల్ కుంబ్లే రికార్డును అయితే బ్రేక్ చేసి థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. టాప్ ప్లేస్లో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్, సెకండ్ ప్లేస్లో షేన్ వాన్ ఉన్నారు, థర్డ్ ప్లేస్లో అనిల్ కుంబ్లే ఉండేవారు. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేసి జేమ్స్ ఆండర్సన్ వచ్చి థర్డ్ ప్లేస్కి రీచ్ అవ్వడం జరిగింది. The Reserve Bank of India has levied a penalty of 10,000 for bank and white label ATM మిషన్ ఆపరేటర్స్ దట్ రన్ అవుట్ ఆఫ్ ద క్యాష్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ డాష్. నగదు అయిపోయిన బ్యాంకులు మరియు వైట్ లేబుల్ ఏటీఎం టెల్లర్ మిషన్ల ఆపరేటర్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10,000 జరిమానా అయితే విధించనుంది. ఇది ఎప్పటి నుండి మనకి అమలు కానుంది? ఓకే, ఆన్సర్ వచ్చి October 1st. మనకి ఏటీఎంస్లో క్యాష్ అనేది లేకపోతే కనుక మనకి ఒక 10 days అన్న పీరియడ్లో పాటుగా సో ఆ బ్యాంక్స్కి సంబంధించి కానీ లేదా ఆ వైట్ లేబుల్ ఏటీఎం మెయింటైన్ చేసే ఆపరేటర్స్ కానీ మనకి 10,000 రూపాయల జరిమానా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే విధిస్తుంది. Reserve Bank of India has extended the collateral-free loans to dash for self-help groups under the Deen Dayal Antyodaya Yojana National Rural Livelihood Mission. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద స్వయం సహాయక బృందాల కోసం డాష్కు అనుషంగిత ఉచిత రుణాలను పొడిగించింది. అనుషంగిక అంటే మనకి తాకట్టు లేని రుణాలు అని అర్థం. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఈ పథకం కింద 10 లక్షల దాకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అయితే మనకి కొలేటరల్ ఫ్రీ తాకట్టు లేని రుణాలు అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ 10 లక్షల లిమిట్ని 20 లక్షలకు అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. నేమ్ ద టోక్యో ఒలింపిక్ మెడలిస్ట్ హూస్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. టోక్యో ఒలింపిక్ పథక విజేత అయిన మనకి ఎవరిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజా అవగాహన ప్రచారం కోసం నియమించింది? ఆన్సర్ నీరజ్ చోప్రా. Which among the following organization has inducted 2 women officers Prakriti and Desha who has been commissioned as the combat officers? ఈ క్రింది ఏ సంస్థలో ఇద్దరు మహిళా అధికారులైన ప్రకృతి మరియు దేశంలో పోరాట అధికారులుగా నియమించారు? ఆన్సర్ ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. A new book titled How the Earth Got Its Beauty has been authored by which among the following? How the Earth Got Its Beauty అనే కొత్త పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ సుధామూర్తి. మహ్మద్ ముక్బర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ? మహ్మద్ ముక్బర్ ఏ దేశాల్లో మొదటి ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇరాన్. Which among the following city of Madhya Pradesh has become the country cleanest city declared as the first water plus city of India under the Swachh Sarveshan 2021? స్వచ్ఛ సర్వేషన్ 2021 కింద భారతదేశంలో మధ్యప్రదేశ్లోని ఏ నగరం వాటర్ ప్లస్ నగరంగా ప్రకటించబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి ఇండోర్. ఓకే, మధ్యప్రదేశ్లోని ఇండోర్ వచ్చి ఇండియాలో ఫస్ట్ వాటర్ ప్లస్ సిటీగా అయితే ఎన్నికవడం జరిగింది. The Quad Navies has recently conducted the annual Malabar exercise in the Indo-Pacific. Which among the following is not a Quad country? క్వాడ్ నావిక దళాలు ఇటీవల ఇండో పసిఫిక్లో వార్షిక మలబార్ నావల్ విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ క్రింది దేశాల్లో ఏది క్వాడ్ కంట్రీ కాదు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి యూకే వచ్చి క్వాడ్లో సభ్యదేశం కాదు. మనకి యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 కూడా మనకి క్వాడ్ కంట్రీస్. Saranya Sasi, a famous actress, has passed away recently. She belonged to which language? ప్రముఖ నటి శరణ్య శశి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆమె ఏ భాషకు చెందిన నటి? ఆన్సర్ మలయాళం. Which among the following national park has become the first national park in India to be equipped with satellite phones? ఈ క్రింది వాటిలో ఏ జాతీయ పార్క్ మనకి జాతీయ ఉద్యానవనం భారతదేశంలో ఉపగ్రహ ఫోన్లతో కూడిన మొట్టమొదటి జాతీయ ఉద్యానవనంగా మారింది? ఆన్సర్ కజిరంగా నేషనల్ పార్క్. Who among the following actor has been appointed as the first ambassador of Cashfy? ఈ క్రింది నటుల్లో ఎవరు మనకి ఈ కామర్స్ మార్కెట్ అయిన క్యాష్ఫై యొక్క మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? ఆన్సర్ రాజ్ కుమార్ రావ్. The International Left Handers Day has been observed every year on which among the following date? అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ దినోత్సవం మనకి ప్రతి సంవత్సరం ఏ తారీఖున జరుపుకుంటాం అన్న ఆన్సర్ అయితే మీరు కింద కామెంట్ చేయండి.
సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా డైరెక్ట్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని కూడా మీరు సెర్చ్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.